హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జశ్వంత్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ మేడ మీదకి వెళ్ళిన వెంటనే ఫ్లవర్స్ మాత్రం వెల్కమ్ అని చెప్పి భలే పిలుస్తాయండి. అసలు పూసేవా కొన్ని ఫ్లవర్స్ అయినా ఎంత అందంగా ఉంటాయో. ఎండలకు అనుకుంటండి పువ్వులు కానీ మొక్కలు కానీ చాలా పాడైపోతున్నాయి, ఒళ్ళిపోయినట్టు అయిపోతున్నాయి పువ్వులు. ఇక్కడ ఒక మిర్చి ట్రీ ఉండేదండి, చిన్నది చాలా. అది జస్ట్ ఒక 10 మిర్చి ఇచ్చి ఉంటుంది అంతే. పాపం తర్వాత ఎండలు ఎక్కువైపోయి అది ఎండిపోయిందండి. ఈ ఎండాకాలంలో మనం మొక్కలకి ఎంత సేవ చేసినా మన చేతుల్లో ఏముండదండి. ఏంటి కుక్కని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? కాదండి, మా ఇంటి దగ్గర ఉండే అట్మాస్ఫియర్ని చూపిస్తున్నాను మీకు. అంటే ఇలాంటి వాతావరణం మనకి పెద్ద పెద్ద ఊర్లలో అయితే మనకు దొరక్కపోవచ్చు. ఈ ఊర్లో ఈ పల్లెటూరు వాతావరణం అంటే ఇది టౌన్. ఈ చెట్లు ఈ మొక్కలు అసలు భలే అనిపిస్తుందండి. ఆ కుక్క చూడండి ఎంత రిలాక్స్గా కూర్చుందో. అదిగోండి, ఇప్పుడు సైకిల్స్ ఎవరు తొక్కుతున్నారండి? పొలం పనులకు వెళ్ళాలంటే సైకిల్కి వెళ్తారండి అందరూని. అది మా హౌస్ ఓనర్ వాళ్ళ డాగ్ అండి. ఇది స్ట్రీట్ డాగ్ అనమాట. ఇంకొచ్చేసామండి మన సెక్షన్స్లోకి. ఈరోజు బంగాళదుంప మిల్ మేకర్ కుర్మా అనుకోండి, ఇగురు కర్రీ, ఏదైనా దానికి మీరే పేరు పెట్టుకోండి. ఇంకా కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తున్నాను. కొత్తిమీర టమాటా పచ్చడిలో కరివేపాకు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నిన్న నాకు కుక్కర్ పెద్ద హ్యాండ్ ఇచ్చిందండి. అన్నం వండుతుంటే వాటర్ బయటకు వచ్చేస్తుంది. నాకు దెబ్బకి భయం వేసి కుక్కర్లో కాదమ్మా ఉడికన్నం వండుకుందాం అని చెప్పి ఇంకా గిన్నెలో వండడం స్టార్ట్ చేశాను అన్నటి నుంచే. పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అండి ఇవి: మెంతులు, ధనియాలు, జీలకర్ర. మెంతులు 1/2 స్పూను, జీలకర్ర ధనియాలు 1 స్పూను, ఎండుమిర్చి మాత్రం 20 వేసుకున్నా. అవి చాలా సన్నగా ఉన్నాయి, కారం ఎక్కువగా ఉంటుందని. ఇదిగోండి, ఇంక కుక్కర్లో కర్రీ వండేస్తాను. కర్రీ అంటే పెద్ద కర్రీ ఏం కాదండి. ఆనియన్స్, సాల్ట్, ఉప్పు వేసి బాగా మగ్గిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని బాగా వేపాలి. వేపిన తర్వాత ఈ బంగాళదుంపలు తీసుకెళ్ళి కొంచెంసేపు వాటిలో మగ్గించాలి. బంగాళదుంపలు మగ్గిన తర్వాత కారం మీకు ఎంత కావాలో అంత వేసుకుని వాటర్ వేసుకుని 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఆ 1 విజిల్ ఎందుకంటే బంగాళదుంపలు మళ్ళీ మెత్తగా అయిపోతాయి. మళ్ళీ మనం తర్వాత మిల్ మేకర్ వేసాక మళ్ళీ ఒకసారి ఉడికించుతాం అన్నమాట కర్రీ. ఇది ఎలా ఉంటుందంటే అన్నంలో కలుపుకోవడానికి మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం దగ్గరగా అయితే ఉండదు, కొంచెం పల్చగా ఉన్నట్టే ఉంటుంది కర్రీ, బట్ బాగుంటుంది చాలా. ఇప్పుడు నేను ఇంకా పొటాటోస్ వేసేసి కొంచెం ఫ్రై చేస్తాను. ఫ్రై చేసిన తర్వాత ఇంకా నేను కారం అది వేసుకొని ఇంకా వాటర్ వేసుకొని విజిల్ పెట్టేస్తాను. ఇంకా అదిగోండి, కాస్త అలా వేపిన తర్వాత ఇప్పుడు వాటర్ దుంపలు మునిగేంత వరకు వేయండి. వేసి జస్ట్ సిమ్లో 1 విజిల్ వస్తే సరిపోతుందండి. ఇంకా అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఈలోపు మనం పచ్చడికి ప్రిపేర్ చేసుకుందాం. పచ్చడికి ప్రిపేర్ చేసుకోవడం ఏంటి అనుకుంటున్నారా? అది ఎలా ప్రిపేర్ చేస్తాను తర్వాత చూపిస్తాను. కుక్కర్ విజిల్స్ వచ్చింది కదండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే విజిల్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత మిల్ మేకర్స్ గట్టిగా ఇంకా పిండి కర్రీలో వేసుకోవాలి. వేసుకుని ఉప్పు కారం మీకు ఇప్పుడే సరిపోయా లేవో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇంకాస్త నీళ్లు వేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఈ 2 వేసి కలపండి. లేదు మా దగ్గర పొడులు ఏమీ లేవనుకుంటే చికెన్ మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదండి 5 రూపీస్వి, అదొకటి వేసేయండి. వేసేసి కలిపేసి కొంచెంసేపు ఉడకనివ్వండి. కర్రీ మాత్రం సూపర్ అదిరిపోద్దండి. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టి దీన్ని ఉడకబెడతా. దీని పని ఇది అవుతూ ఉంటుంది. ఈలోపు మా అబ్బాయి చిన్న సర్కస్ చేశాడండి. ఏంటనుకుంటున్నారా?
టిఫిన్ ఈరోజు బెల్లం దోశలు వేద్దాం అనుకున్నా. ఈరోజు వద్దు మమ్మీ అని చెప్పారు. సరేలే ఏమీ లేదు కదా అని చెప్పంటే ఇడ్లీ పిండి అమ్ముతాము అని చెప్పి ఒక అతను వచ్చాడు. సరే ఇడ్లీ పిండి అమ్ముతున్నా అంటున్నారు కదా, జీతో ఒకసారి కిందకి వెళ్ళమ్మా, కొన్ని పువ్వులు కోసేసి ఇడ్లీ పిండి అతను వస్తున్నారు కదా అతను పిలు అని చెప్పి నేను జస్ట్ అప్పుడే లోపలికి వెళ్ళానండి. వీడు ఏం చేశాడో తెలుసా, ఆ ఇడ్లీ బండి అతనితో బండి మీద వెళ్ళిపోయాడు. అతనితో వెనకాతలే వెళ్ళిపోయి ఒక 4-5 ఇళ్ళకి పిండి సప్లై చేసి అదిగోండి అతను పిలుస్తున్నాడు మళ్ళీ, దాన్ని నేను బండి మీద తీసుకెళ్తానని. నేను పైనుంచి వీడియో తీస్తున్నానని వీడియో పరుగు ఇంకా చూడండి ఎలా పరిగెడుతున్నాడు. ఎందుకీ వాడికి నేను డబ్బులు ఇవ్వలా, ఏమీ ఇవ్వలా, వెళ్ళి పిండి కొనడానికి వెళ్ళిపోయాడు. అదంతా పక్కన పెడితే అతను మంచోడు కాబట్టి తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలాడు. వేరే ఎవరైనా అయితే పిల్లని తీసుకుని చెక్కేద్దరు. వీడికి ఇంక టెన్షన్, నేను ఏమనేస్తానా అని చెప్పి ఇంకొకటే పరుగు. మళ్ళీ వాళ్ళ అసిస్టెంట్ కింద ఉంది. అసిస్టెంట్కి చెప్తున్నాడు అన్నీ, ఇలా జరిగింది అక్క అని. ఇదిగోండి ఇప్పుడు నేను ఇంక పచ్చడికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేసి మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి. మీరు కారం ఎక్కువ వేసుకుంటే మిర్చి ఇంకా ఎక్కువ వేసుకోండి, బట్ మాకు చాలు. శనగపప్పు మాత్రం 2 స్పూన్స్ వేసుకోండి. ఏమీ లేదండి, శనగపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసి ఈ కొత్తిమీర, కరివేపాకు ఉంది కదా వాటిని లోపు కడిగి ఉంచుకోండి. టమాటాలు కట్ చేసి పెట్టుకోండి. బట్ ఒకటి, కొత్తిమీర ఏదైనా సరే కట్ చేసాక కడగకూడదండి. ఆకుకూరలు ఎప్పుడైనా సరే కటింగ్ చేసిన తర్వాత కడగకూడదు, కట్ చేయకముందే కడగాలి. ఎందుకంటే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. టమాటాలు వేసిన తర్వాత నేను ఇంకా కొత్తిమీర, కరివేపాకు కూడా కడిగేసి బాగాని వాటిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ లోపు మా వాడు పైకి వచ్చాడండి. ఏరా వెళ్ళిపోయావేంటి అని అడిగాను నేను. పిండి గురించి వెళ్తే అంకుల్ నన్ను తీసుకెళ్ళారని చెప్తున్నాడు. ఒక్క 5 నిమిషాలు కనిపించలేదు. నాకు దెబ్బకి టెన్షన్ వచ్చేసి బయట చూస్తే బండి మీద షికార్లు కొడుతున్నాడు వీడు. ఇంకా పచ్చడికంతా ప్రిపేర్ చేసి, మీకు పులుపు బట్టి చింతపండు వేసుకోండి. నాకైతే అంత సైజ్ సరిపోయింది, చిన్నది చాలు నాకైతే. మేము పులుపు ఎక్కువ తినాం కాబట్టి. ఇలా వేపేసుకున్న తర్వాత దీన్ని తీసుకుని పక్కన పెట్టుకోండి. బాగా చల్లారిన తర్వాతే పోపు పెట్టుకోవాలి. మీకు విషయం తెలుసా, ధనియాలు ఇవన్నీ వేసాం కదా ఫస్ట్ మనం స్టార్టింగ్, అందులో కాస్త కందిపప్పు ఎక్కువ క్వాంటిటీ, అంటే 1 కప్పు కందిపప్పు వేసుకుని ఫ్రై చేసేసుకుని అంటే అదే కందిపొడి అయిపోద్ది. బట్ మెంతులు అవాయిడ్ చేయాలి, మెంతులు అవసరం లేదు. కందిపప్పు వేసేస్తే అదే కందిపొడి అయిపోద్ది. ఇంక ఇదిగోండి పిల్లలకి ఇంకా టిఫిన్స్ వేయడం స్టార్ట్ చేశాను. ఇన్నాళ్ళు మనం అన్నం ఇలాగే వండుకునే వాళ్ళం అండి. ఇప్పుడు కుక్కర్స్ ఎందుకంటే పని తొందరగా అయిపోద్దని కుక్కర్స్ వాడుతున్నాం, కానీ ఇది ఒక టేస్ట్. బట్ కుక్కర్ అన్నం అలవాటైన వాళ్ళు ఇది కాస్త తినలేరేమో అనిపించింది నాకు, నా పర్సనల్ ఒపీనియన్. పిల్లలకైతే పెద్ద డిఫరెన్స్ అయితే ఏమనిపించలేదు. ఇంకొండి పచ్చడి ఈ ప్రాసెస్ అయ్యిందనమాట. మీకు పోపు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, బట్ నేను వేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ పోపు వేసినవన్నీ మిక్సీ చేసాం, మళ్ళీ సపరేట్గా పోపు వేస్తే అవన్నీ తీసి పక్కన పెడతారు వాళ్ళు. అందుకే ఇంకేమేలా. ఇదిగోండి కర్రీ ఇలాగా అవుతుంది కర్రీ. కొత్తిమీర వేసుకోండి. ఇందాక కొంచెం కొత్తిమీర పక్కన పెట్టేశాను అనమాట. కర్రీ అయితే చాలా బాగుంటుందండి, ఈజీగా అయిపోద్ది కర్రీ అయితే. ఏం లేదండి, మిల్ మేకర్లు ఇంట్లో ఉంటే శనగపప్పు మిల్ మేకరు, క్యారెట్ మిల్ మేకరు, బీట్రూట్ మిల్ మేకర్, ఇలాగా మిల్ మేకర్లతో ఒక 100 రకాల రెసిపీస్ చేయొచ్చు అనమాట. ప్లస్ మిల్ మేకర్ కూడా చాలా మంచిది హెల్త్కి. ఇదిగోండి నా పనులన్నీ ఇంక ఫినిష్ అయ్యాయి. అన్నం వండి, కూర వండి, పిల్లల్ని పంపించి నేను ఇంకా నా పర్సనల్ పనులు అంటే ఇంకా దేవుడికి పూజ చేసుకొని ఇవన్నీ చేసుకుంటాను అనమాట. ఈరోజుకి ఇదేనండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.